ఇప్పుడు ఏంటంటే అండి, మనకి ఈ సెకండ్ వేవ్ పీక్ డౌన్ అయిపోయిందని చెప్పి, కేసులు తగ్గిపోయినాయి అని చెప్పి అన్లాక్లని కొత్త ప్రోగ్రాం మొదలెట్టారు. కేసులు ఏం తగ్గలేదు, టెస్టింగ్లు అన్నీ జరుగుతున్నాయి, నెంబర్లు తగ్గినట్టు కనపడుతున్నాయి. విషయం ఏంటంటే టెస్టింగ్లు దొరకట్ల, టెస్టింగ్లు నెగిటివ్ వస్తున్నాయి కానీ ఇన్ఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఏంటంటే కేసులు తగ్గినాయి అనేది భ్రమ. కేసులు పెరుగుతున్నాయి, నెగిటివ్ వచ్చేస్తున్నాయి, టెస్టింగ్కి దొరకట్లేదు. అది ప్రాబ్లం. రెండోది ఏంటంటే థర్డ్ వేవ్ ఒకటి, నేను సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా ఏది చెప్పను. సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా చెప్తే ఇమీడియట్గా ఎగబడిపోవటానికి చాలామంది రెడీగా ఉన్నారు. కాబట్టి ఏంటంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా ఏది నేను మాట్లాడను. గుర్తుపెట్టుకోండి, థర్డ్ వేవ్ చాలా చాలా ఉధృతంగా ఉండబోతోంది. వేరియంట్ 6172 కొత్త మ్యూటేషన్లు తెచ్చుకొని చాలా భయంకరంగా మారింది. వ్యాక్సిన్లు పనిచేయట్లేదు. ఎవరన్నా కేసులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే నా మీద పెట్టాలి అంటే ముందు ఐజీఐబి సిఎస్ఐఆర్ చీఫ్ సైంటిస్ట్ మీద పెట్టాలి. ఎందుకంటే ఆయన పేపర్ సబ్మిట్ చేశాడు మొన్న. కోవిషీల్డ్ కోవాక్సిన్ మీద హెల్త్ కేర్ వర్కర్లకు ఎవరెవరైతే చేశారో వాటి సెకండ్ డోస్ అయిపోయిన తర్వాత కూడా ఆర్టీపీసీఆర్ సిటీలు దారుణంగా వస్తున్నాయి. 6172 లోడ్లు దారుణంగా వస్తున్నాయి. వైరస్ లోడ్లు ఎసింటమాటిక్గా ఉండి బయటికి ఏం కనపడకుండానే లోపల కుళ్ళబెట్టేస్తుంది. ఇది భయపిస్తున్నాను అనుకోండి, నిజాలు చెప్తున్నాను అనుకోండి, ఏమన్నా అనుకోండి. మ్యాక్సిమం ఈ 2 నెలలు సేఫ్లోకి వెళ్ళిపోండి, దొరకొద్దు దానికి. వాళ్ళ అన్లాకులు చేసుకునేవ్వండి, వాళ్ళ భ్రమల్లో ఉండేవాడి. యాక్చువల్గా ఈ డేటా ఫేస్బుక్లోనే డైరెక్ట్గా డిస్ప్లే ఇస్తూ మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు ఇంకా టెక్నాలజీ అంతా డెవలప్ కాలే. జూమ్ నుంచి ఫేస్బుక్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ మెంబర్షిప్లు అవన్నీ కట్టే పరిస్థితిలో ఉన్నారు మా వాళ్ళు. అది అయిన తర్వాత ఆ ఫెసిలిటీ కూడా వస్తుంది. డేటా లేకుండా ఏది మాట్లాడట్లా, అది గుర్తుపెట్టుకోండి. ఈ వ్యాక్సిన్ పనిచేస్తాయి అనుకునే వాళ్ళంతా కూడా ఫస్ట్ వెళ్ళి డాక్టర్ వినోద్ సకారియా ఐజీఐబి ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఆయన మీద పెట్టమండి కేసులు. ఎందుకు ఆ పేపర్ సబ్మిట్ చేశాడు, అది డేటా చెప్దామని ఓపెన్ చేస్తున్నాను. ఇది ఢిల్లీలో హెల్త్ కేర్ వర్కర్ల మీద స్టడీ జరిగిందండి. కోవాక్సిన్ డైరెక్ట్ అటాక్ వ్యాక్సిన్ కంపెనీల మీద. కోవాక్సిన్ 1/3/2021 పేషెంట్ డోస్ 1 తీసుకున్నారు. 1/4/2021 డోస్ 2 తీసుకున్నారు. అతను ఇన్ఫెక్ట్ అయ్యాడు 34/21, అంటే ఆల్మోస్ట్ డోస్ తీసుకున్న 30 డేస్లో ఇన్ఫెక్ట్ అయ్యాడు. సెకండ్ డోస్ అయిపోయిన 30 డేస్ ఇన్ఫెక్ట్ అయ్యాడు. అతనికి ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూ 11.3 వచ్చింది. డెడ్లీ వైరస్ లోడ్, డెడ్లీ. అతనికి జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు, ఏ వేరియంట్ కొట్టిందా అని. B16172 మన డెల్టా వేరియంట్ కొట్టింది. 2 డోసులు వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూ 11.3 అంటే ఎంత దారుణంగా అది పెరిగిపోతుందో చూడండి. అట్లాగే ఇంకో పేషెంట్ కోవాక్సిన్ 13/2/2001, అట్లాగే 13/3/2021 ఫస్ట్ డోసు సెకండ్ డోసు. సేమ్ పేషెంట్ 34/21 ఇన్ఫెక్టివ్ టెస్టింగ్ జరిగింది. 18.75, 20 బిలో ఉంటే క్రిటికల్ అనుకుంటాం మనం.
ఆర్టీపీసీఆర్ సిటీ వాల్యూ 35 దాటితే పాజిటివ్ కాదు, నెగిటివ్ అంటారు. 35 లోపు వస్తే పాజిటివ్ అంటారు. 30 నుంచి 35 అయితే జస్ట్ ఇన్ఫెక్టెడ్ అంటారు. 25 నుంచి 30 అయితే మైల్డ్ అంటారు. 20 నుంచి 25 అయితే క్రిటికల్ అనేవాళ్ళం. ఏది ఇది వరకు పాత వేరియంట్లకి. ఈ యూకే వేరియంటు, ఆ తర్వాత ఈ మన ఇండియన్ వేరియంటు ఇవి వచ్చేసిన తర్వాత ఆ లెక్కలన్నీ మార్చేసాయి. ఫస్ట్ రెండో రోజు మూడో రోజు సిటీ వాల్యూ 20 లోపు, ఇదివరకు 1 అనే అంకి చూసేవాళ్ళం కాదు. 11, 12, 18, 19 అట్లా. ఇప్పుడు ఏంటంటే వీటిల్లో సిటీ లోడ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. వైరస్ భయంకరంగా రిప్లికేట్ అయిపోతేనే ఆ సిటీ వాల్యూ. సిటీ అంటే ఏం లేదండి, ఆర్టీపీసీఆర్ మెషిన్లో శాంపిల్ పెట్టిన తర్వాత అది 35 సైకిల్స్లో కానీ ఫైండ్ చేసింది అంటే పాజిటివ్ అంటారు. 35 కంటే ఎక్కువ అయితే వైరస్ 35 సార్లు ఎత్తుక్కుంటే కానీ దొరికింది అంటే ఈ లోపు దొరికితే పాజిటివ్ అంటారు. ఆ తర్వాత దొరికిన వెరీ రేరు, ఏం పర్లేదు, నెగిటివే వెళ్ళిపో అంటారు. ఇక్కడ ఏంటంటే ఈ కొత్త వేరియంట్లకి 10 సార్లు ఎదకంగానే దొరుకుతుంది. అంటే వైరస్ అంత ఎక్కువ ఉందన్నమాట. ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే శాంపిల్ తీయటం వెరీ ఈజీ. స్పీడ్గా దొరికిపోతుందంటే అర్థం ఏంటి? ఏం లే, ఈ మొహం చూడంగానే ఇది పాజిటివ్ వెళ్ళిపో అంటుంది. అంత క్లియర్గా కనిపించేస్తుంది వైరస్. కాబట్టి ఏంటంటే సిటీ లోడ్లు విపరీతంగా, సిటీలు తక్కువ అవుతున్నాయి. తక్కువ అయితే వైరల్ లోడ్ పెరిగినట్టు. అదే హెచ్ఆర్ సిటీ, చెస్ట్ సిటీ చేస్తారు, సిటీ స్కాన్ అంటాం. ఆ సిటీ వేరు, ఈ సిటీ వేరు. ఆర్టీపీసీఆర్లో వచ్చే సిటీ వాల్యూ తక్కువ ఉండకూడదు. అట్లాగే హెచ్ఆర్ సిటీలో 20 దాటి ఉండకూడదు. ఆర్టీపీసీఆర్ సిటీలో 20 లోపు ఉండకూడదు, వైరల్ లోడ్ ఎక్కువైనట్టు. హెచ్ఆర్ సిటీ 20 దాటి ఉంటే లంగ్లు ఎక్కువ మూసేసినట్టు లెక్క. కాబట్టి ఏంటంటే ఈడ బేసిక్గా ఆర్టీపీసీఆర్ సిటీలో డబుల్ డోసులు అయిపోయిన తర్వాత, సార్ కోవాక్సిన్ 2 శాంపిల్ చెప్పారు. నెక్స్ట్ కోవిషీల్డ్ 9/3/2021 ఫస్ట్ డోస్ చేసుకున్నారు. 14/2/21 అట్లాగే 13/4 సెకండ్ డోస్ చేసుకున్నారు. 9/5/2021 ఇన్ఫెక్ట్ అయ్యాడు. 23.8 వచ్చింది సిటీ లోడు. అట్లాగే ఇంకొక కోవిషీల్డ్ 28/1/2021 చేసుకున్నాడు ఫస్ట్ డోసు. 8/3/2021 సెకండ్ డోసు. 19/4/2021 ఇన్ఫెక్ట్ అయ్యాడు. 13.33. అది కోవిషీల్డ్ చేయించుకున్నా, కోవాక్సిన్ చేయించుకున్నా, ఏవి చేయించుకున్నా 13లు, 11లు, 12లు. ఎక్కడ ఆపుతుంది ఈ వైరస్ని? ఎక్కడ ఆపుతుంది? సెకండ్ డోస్ అయిన తర్వాత వచ్చే యాంటీబాడీలు ఎక్కడ ఆపుతున్నాయి ఈ వైరస్ని? ఇవి చెప్పకూడదా? 35,000 కోట్లు తగలేస్తారా వీటికి? నేచర్ రిపోర్ట్ కాదే, మీ గవర్నమెంట్లో పనిచేస్తున్న చీఫ్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐజీఐబి, మన టోటల్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే ఐజీఐబి, అక్కడున్న చీఫ్ సైంటిస్ట్ చెప్తున్నాడు. అతను పేపర్, ఇంటర్నేషనల్ పేపర్ పబ్లిష్ చేశారు. మరి గవర్నమెంట్కి కూడా ఒక నోట్ పెట్టుంటారుగా. మరి ఎందుకు అన్లాక్లు చేస్తున్నారు? ఏమంత అర్జెన్సీ వచ్చిందని చెప్పి అన్లాక్లకి వెళ్తున్నారు. సెకండరీ అటాక్ రేట్ 3.9 ఉండింది. వ్యాక్సిన్ ఎఫికసీ ఫైజర్దే 6.9 ఫోల్డ్ పడిపోయింది. ఎందుకు అన్లాక్లు చేస్తున్నారు? థర్డ్ వేవ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? థర్డ్ వేవ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు అంటే అన్లాక్లు చేస్తున్నారా? అట్లాగే దీంట్లో డిఫరెంట్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. ఇదివరకు వచ్చిన పాత క్లేడ్లు B117 ఒక శాంపిల్ ఉంది. 10/2/2021 కోవాక్సిన్ చేయించుకున్నాడు. 17/4/2021 సెకండ్ డోసు. 13/3/2021 సెకండ్ డోసు. 17/4 ఇన్ఫెక్ట్ అయ్యాడు. సిటీ లోడు 24. అంటే B117 మీద కొంతలో కొంత పని చేస్తుంది. అది యూకే వేరియంట్. కానీ యూకే వేరియంట్ ఇప్పుడు లేదే, దాన్ని రీప్లేస్ చేసేస్తుంది B16172 డెల్టా వేరియంట్, ఇండియన్ వేరియంట్. ఇప్పుడు పెరుగుతుంది, ప్రపంచం అంతా పెరుగుతుంది డెల్టా వేరియంట్. ఆ డెల్టా వేరియంట్లో మళ్ళీ కొత్త మ్యూటేషన్లు వచ్చి వియత్నాం వేరియంట్, నేపాల్ వేరియంట్ కింద మారిపోయింది. ఈ డెల్టా వేరియంట్కే పని చేయట్లేదురా స్వామి అంటుంటే
మళ్ళీ నేపాల్ వేరియంట్ మీద ఏమన్నా పనిచేస్తే నేపాల్ వేరియంట్లో సౌత్ ఆఫ్రికా మ్యూటేషన్ కూడా వచ్చేసింది. దాని మీద ఇంకా దారుణంగా పడిపోతాయి ఎఫికసీలు. మరి ఎందుకు ఈ దిక్కుమాలిన వ్యాక్సిన్లు? మళ్ళీ లైన్లో నిలబడి ఇలా పొద్దున్నే ఒక పేషెంట్ హైదరాబాదు లైన్లో వ్యాక్సిన్ కోసం వెళ్ళి నిలబడి తెచ్చుకున్నాడు. ఏది తెచ్చుకున్నాడు అంటే 6172 తెచ్చుకున్నాడు. సిటీ ఎంత అంటే 12, ఆర్టీపీసీఆర్ సిటీ 12. వాళ్ళ వైఫ్కి 2 రోజులు తేడా ఉంటుంది కదా, 15. వాళ్ళ మదరు పక్క రూమ్లో ఉంటుంది కదా, ఇంకో 2 రోజులు తేడా ఉంటుంది కదా, 18. ఇంకా సింటమ్సే బయటికి రాలా, సిటీలో అట్లున్నాయి. మరి ఈ టైప్లో ఉంటే పరిస్థితులు, ఇంకో వేరియంటు అసలు టెస్టింగ్కే దొరకట్లే, యాంటీజెన్లు నెగిటివ్లు, టైఫాయిడ్ చూస్తే పాజిటివ్లు. మరి ఈ పరిస్థితుల్లో ఉంటే అన్లాక్లకి వెళ్తున్నాం. కేసులు తగ్గలేదు, కాకపోతే ఆర్టీపీసీఆర్కి యాంటీజెన్ టెస్టులకి దొరకట్లేదు, యాంటీజెన్లు నెగిటివ్ వస్తున్నాయి. నెగిటివ్ వస్తే మరి వాళ్ళ కేసులు తగ్గినట్టే కదా. పరిస్థితి అది. ఆ లెక్కలు చూసుకొని, ఆ కాకి లెక్కలు చూసుకొని కేసులు తగ్గిపోయి కరువు ఫ్లాట్ అయిపోయింది, డౌన్ అయిపోయింది అని చెప్పి అన్లాకులకి వెళ్తున్నారు. మీరు అన్లాకుల కోసం కాదు వెళ్ళాల్సింది, అర్జెంటుగా ఈ వ్యాక్సిన్ వల్ల పక్కకు పెట్టి లైన్లో ఇంకా ఎక్కువ మందికి అంటియకుండా తీసి అవతల పడేసే వాటిని. ఇంకెంతకంటే స్టడీ ఏం కావాలి? నేను చేస్తే తప్పు అంటారు, ఐజేఐబి చీఫ్ సైంటిస్ట్ చేసిన తర్వాత కూడా తప్పు అంటారా? తప్పంటే ఆయన మీద కేసు పెట్టి లోపలేయండి, ఇమీడియట్గా ఆ పొజిషన్ నుంచి టెర్మినేట్ చేయండి. టెర్మినేట్ చేసి తీసి లోపలేయండి. రాజద్రోహం కేసు పెడతారుగా జనరల్గా, మీరు పెట్టేసి లోపలేసేయండి లైఫ్ లాంగ్. హెల్త్ కేర్ వర్కర్ల మీద చేసిన స్టడీ అది. ఏం దాస్తారు? ఇంకా రండి సెలబ్రిటీలు అందరు రండి వ్యాక్సిన్ వేయించుకోండి, డాక్టర్లు అందరు రండి వ్యాక్సిన్ వేయించుకోండి. ఎందుకు? లైన్లో నిలబడి అంటించుకుంటే మీకు ఇంకా ఐసీలు నిండదాయనే. ఫైజరే పని చేయట్లేదు, 6172 మీద ఫైజరే పని చేయట్లేదు, 11,000 రూపాయల వ్యాక్సినే పని చేయట్లేదు. నేపాల్ మీద అసలు ఆ మినిమం ఎఫికసీలు కూడా రావు. రానివ్వండి, డేటా రానివ్వండి, నా ప్రిడిక్షన్ ఎప్పుడు రాంగ్ కాదు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా దానికి రెడీ అవ్వండి. మేము ఎట్లా రెడీ అవుతున్నామంటే ఆల్రెడీ వీ హ్యావ్ 600 వాలంటీర్స్ వచ్చారు, డైలీ జూమ్లో ట్రైనింగ్లు అవుతున్నాయి. అండర్ కవర్ ప్యారల్ డాక్టర్ని బతిలాడడం రాలా, వాళ్ళ కోసం మేము వెయిట్ చేయం. ఆ టైప్లో మేము వెళ్ళిపోతున్నాం. వాలంటీర్స్ వస్తున్నారు, దాంట్లో మోర్ దాన్ 25 సైంటిస్టులు ఉన్నారు, మోర్ దాన్ 25 ఫార్మకాలజీ పిహెచ్డీలు ఉన్నారు, పిహెచ్డీలు పీజీలు ఉన్నారు. నిన్నదా కెమికల్ ఇంజనీర్ ఫార్మకాలజీ మాట్లాడుతామని అడిగారుగా, ఇప్పుడు మా టీంలో 25 మంది ఉన్నారు ఫార్మకాలజీ మాట్లాడటానికి. రండి. కెమికల్ ఇంజనీర్ మెడిసిన్ అని చెప్తా ఉన్నారు. మోర్ దాన్ 20 ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు. రండి, వాళ్ళు రాస్తారు ప్రిస్క్రిప్షన్ల నుంచి. మోర్ దాన్ 100 హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు, నర్సులు, కాంపౌండర్లు, ఆర్ఎంపీలు. మీరు మారకపోతే వాళ్ళు పెడతారు ఐవీలకి నుంచి ఇంటికాడే కూర్చోబెట్టి. 10 to 15 ఆక్సిజన్ సప్లయర్స్ ఉన్నారు, ఇంకా వస్తారు. మీరు మారితే మీ ప్రోటోకాల్ మార్చుకుంటే వాళ్ళ దగ్గరికి పంపిస్తాం, లేకపోతే మన బాధ మనం పడతాం.
కానీ ఈ స్టెరాయిడ్ మటుకు కొట్టించుకోం, ఈ రెమ్డెసివిర్ పనికిరాని రెమ్డెసివిర్లు కొట్టించుకోం, ఈ పనికిమాలిన యాంటీబయాటిక్స్ కొట్టించుకోం, అవసరం లేదు మాకు. అవి కొట్టించుకోకపోతే చచ్చిపోతాం అని చెప్తున్నారంట. అవి కొడితే మ్యూకర్మైసిస్ వచ్చి చచ్చిపోతున్నారు. అయినా మీ పిచ్చి తగ్గుతుందా? తగ్గదు. బ్రోటల్ కిల్లింగ్స్ అవి. మ్యూకర్మైసిస్ కేసులన్నీ బ్రోటల్ కిల్లింగ్స్ అవి. వీళ్ళు కొట్టిన స్టెరాయిడ్ వల్ల చేసిన హత్యలు అవి. ఎవరేమైనా అనుకునేవ్వండి. బ్లాక్ ఫంగస్, మ్యూకర్మైసిస్ కేసులన్నీ కూడా ఓవర్ స్టెరాయిడ్తో డాక్టర్లు చేసిన హత్యలే. ఎవరు ఏమన్నా అనుకోండి, దే ఆర్ మర్డరర్స్. మ్యూకర్మైసిస్ ప్రతి పేషెంట్కి స్టెరాయిడ్ అడ్మిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు మర్డరరే. అయినా వేళ మీరు రాగిందా? నెల నుంచి మొదలయ్యాయి కేసులు. మీరు స్టెరాయిడ్ కొడతాం ఆగిపోతే 15 days తర్వాత మ్యూకర్మైసిస్ కరువు డౌన్ అవ్వాలి. అయిందా? అవ్వట్లా, ఇంకా పెరిగిపోతున్నాయి. అంటే మీరు ఇంకా స్టెరాయిడ్ అబ్యూజ్ ఆపలేదు. మీరు ఎందుకు చేస్తున్నారు? ఇంకా అబ్యూజ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు సైకోల్లా తయారయ్యారు? డాక్టర్స్లో ఉండిపోవచ్చు కదా. ఎందుకు స్టెరాయిడ్లు ఇంకా 500 1000 ఎందుకు వేస్తున్నారు? పేషెంట్ని ఇవి వేయకపోతే చచ్చిపోతారు, లేకపోతే డిశ్చార్జ్ చేస్తాం, బయటకు పోండి. ఎందుకు వాళ్ళ ప్రాణాలతో ఇంకా ఆడుకుంటున్నారు? వాళ్ళని బెదిరించి ఏమండి, వాళ్ళు అట్లా కానీ చెప్పారనుకోండి, డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారనుకోండి, అట్లీస్ట్ ఫ్యామిలీతో ఆ 10 రోజులన్నా కలిసి ఉండి డెత్ అవుతుంది. హ్యాపీగా వెళ్తాడు అతను. తీసుకెళ్ళి ఐసీలో పడేసి కనపడకుండా మూటగట్టే ఇచ్చేది వాళ్ళు. మళ్ళీ ఆ ముఖం అంతా చెక్కేసి నల్లగా మారిపోయి బ్లాక్ ఫంగస్తో, అది మరీ దరిద్రపు చావు. దానికంటే ట్రీట్మెంట్ లేకుండా ఇంటికాడ చచ్చిపోవడం బెటర్. ఆ మ్యూకర్మైసిస్ తెచ్చుకునే చావు కంటే ఇంటికాడ చచ్చిపోవడం బెటర్. చేస్తే లో స్టెరాయిడ్ ట్రీట్మెంట్ చేయమనండి, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళొద్దు. హై స్టెరాయిడ్ ఇస్తున్నారు అని తెలిసిన ఏ హాస్పిటల్కి వెళ్ళొద్దు. మీ ఫ్యామిలీ మెంబర్కి దారుణమైన చావుని ఇవ్వద్దు. నా సైలెంట్గా ఉండి అక్కడికి వెళ్ళి అది థర్డ్ వేవ్ మటుకు ఆల్రెడీ చెప్పా కదా, సింపుల్ శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. వ్యాక్సిన్ డోసేజ్ చేసిన వాళ్ళకి ఆపరిస్తుంది అంటే మామూలుగా ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి, ప్రిపేర్ అవ్వండి. కాకపోతే ఈ 1 monthలో మటుకు నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ట్రీట్మెంట్ ఎవరితో చేయించుకోవాలో డిసైడ్ అవ్వండి. ఆనందయ్య గారితోనా, మల్లిక్తోనా, స్టెరాయిడ్తోనా, ఎవరితోనూ డిసైడ్ అవ్వండి. ఎంత కేసు లోడ్ వచ్చినా తట్టుకోవడానికి 30 days పీక్ వెళ్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ 30 daysలో వి ట్రైన్ ద పీపుల్. ఎంత కేసు లోడ్ వచ్చినా తట్టుకోవటానికి వీఆర్ ప్రిపేరింగ్ అండర్ కవర్. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఒక్కటి చెప్తున్నా, మీరు జస్ట్ చూడటం కాదు. ఎంతమంది చూస్తారు? మహా అయితే 5,000 ఉంది ఫేస్బుక్ లిమిట్. 313 మంది వచ్చారు చూడటానికి. చూసి వదిలేయటం కాదు, సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి లైక్లు నాకు అవసరంలా, షేర్లు కొట్టండి. రియల్లీ మీరు నా ఫాలోవర్స్ అయితే షేర్లు కొట్టండి. మ్యాక్సిమం పీపుల్కి చేరేలాగా షేర్లు కొట్టండి. ఊరక లైక్ కొట్టేవాళ్ళు నేను స్వార్థపరులు అనుకుంటా. పక్కోడు బతికితే వారవ లేనివాడు అనుకుంటా. మనం మాత్రమే బతికితే చాలు అనుకునేవాడు అనుకుంటా. ఇప్పుడు పక్కోడు కూడా బతకాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎన్ని షేర్లు వస్తాయో చూస్తా.
నెక్స్ట్ ఏంటంటే అండి, ఇది దీని గురించి థర్డ్ వేవ్కి ప్రిపరేషన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది దీని గురించి. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు 30 డేస్ మాకు టైం చాలా చాలా తక్కువ ఉంది. 30 డేస్లో అట్లీస్ట్ తెలుగు కమ్యూనిటీకి వీలైతే ఇంకా బయటకు కూడా ఎక్స్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంత ప్రతి మినిట్ని నిద్రాగారాలు లేకుండా నిన్న పొద్దున 10 o'clock జూమ్లో ట్రైనింగ్ స్టార్ట్ అయితే నిన్న 11:30 దాకా జూమ్లో డిఫరెంట్ టీమ్స్కి ట్రైనింగ్ నడిచింది. డిఫరెంట్ టీమ్స్కి ఈ టైప్లో మేముంటే ఒకడు వస్తాడు, నీది FB లైవ్లో చూసి ఫాలో అయ్యాం, మా తాతయ్య గారికి 10 రోజులైంది, 10వ రోజు సడన్గా శాచురేషన్ 60కి పడిపోయింది, అంతా నీ వల్లే అని చెప్పి మా వాలంటీర్తో ఆడుకుంటాడు. సరే అని చెప్పి నేను ఫోన్ చేశాను. ఆడిది నెంబర్ పనిచేయదు, ఓన్లీ వాట్సాప్ పనిచేస్తుంది. వాట్సాప్ కాల్ చేస్తే సార్ అంబులెన్స్లో ఉన్నా అంటాడు. మరి అంబులెన్స్ సైరన్ వేయమన్నారు ఆయన, వాడు తొందరగా ట్రాఫిక్ క్లియర్ చేస్తే తొందరగా హాస్పిటల్కి చేయొచ్చు. అంబులెన్స్ సైరన్ లేకుండా అంబులెన్స్ వెళ్తుందా? అంబులెన్స్లో ఉన్నాడు అంటాడు, స్టోరీలు చెప్తున్నాడు. దిగంగానే కాల్ చేస్తా అన్నాడు. 1 గంటకో 2 గంటలకు ఫోన్ ఆన్ చేసి కాల్ రికార్డింగ్ అనగానే ఫోన్ కట్ చేసేస్తాడు. అరే పిచ్చోడా, శాచురేషను ఎలా పడుద్దో మాకు తెలీదా? సడన్గా 60కి పడుద్దా? పడతాం మొదలవగానే 1 డే 90, 92, 90, 88, 84, 85, 80 ఇట్లా పడుద్ది. ఫస్ట్ రోజు 60కు పడదురా పిచ్చోడ. ఇప్పుడు నేను లింక్ ఇచ్చా, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు దాంట్లో రిజిస్టర్ అవ్వండి. ఇది డైట్ ప్లాన్ కాదు, పాంప్లెట్ కొట్టి వదిలేస్తే అది ఫాలో అయితే తగ్గిపోవటానికి. కరోనా అనేది అంత సింపుల్ది కాదు, ఎవ్రీడే మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి గుర్తించి వాలంటీర్స్కి కాల్ఫర్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి ఒక లింక్ ఇచ్చి యాక్టివ్ పేషెంట్స్ మొత్తం ఇక్కడ లింక్ ప్రెస్ చేయండి. ఈ లింక్ ప్రెస్ చేయంగానే మీరు ఆ గ్రూప్లోకి వెళ్తారు. ఆ గ్రూప్లో మీకు డేటా టీం వాళ్ళు వాలంటీర్ని అసైన్ చేస్తారు. ఆ వాలంటీర్ 14 days ఫస్ట్ 2 days మీరు ఏవి ఎలా వాడాలో నేర్పించి మీరు వాడుతున్నారో లేదో చెక్ చేసి ఆ తర్వాత 14 days ఫాలో అప్ చేసి మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు సేఫ్గా. మధ్యలో మీరు ఒకవేళ ఇగ్నోరెన్స్ వల్ల ఏవైనా వాడకపోతే ఎన్ఫోర్స్ చేస్తారు. వాడకూడని వాడుతూ ఉంటే ఆపమని చెప్తారు. 3 రోజులకు ఒకసారి CBP CRPలు చేయించి మిమ్మల్ని మానిటర్ చేస్తారు. దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే మైల్డ్ గ్రూపులు, మోడరేట్ గ్రూపులు, నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అక్కడ కూడా మేనేజ్ చేయకపోతే క్రిటికల్ కేర్ గ్రూప్ ఉంటుంది. ఇంత మెకానిజం, ఇంత చైన్ పెట్టాం. దాంట్లో రిజిస్టర్ అవ్వి ఒక ఏళ్ళుతో ఆ వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేస్తే మీ వాట్సాప్లో ఆ గ్రూప్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఒక వాలంటీర్ని రిజిస్టర్ అయినట్టు చూసుకొని ఆ నెంబర్కి మీకు పర్సనల్గా వాలంటీర్ గ్రూప్ యొక్క లింక్ పంపిస్తారు. మళ్ళీ మీ పర్సనల్ వాట్సాప్లోకి వచ్చిన ఆ లింక్ ప్రెస్ చేస్తే వాలంటీర్ గ్రూప్లోకి వెళ్ళిపోతాడు. ఇమ్మీడియట్గా అతను మీకు కాల్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీ పరిస్థితి ఏంటో తెలుసుకొని మీకు సర్వీస్ చేస్తాడు ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా. ఈ ఏలుతో 2 సార్లు లింకులు కొడటానికి కూడా నీకు ఒళ్ళు బద్దకమా? సరే నీ జెన్యూన్ కేసే అనుకుందాం, నువ్వు నిజంగా నా ఫాలోవర్ అయితే ఫేస్బుక్లో పోస్ట్ అవుతూ నీ లింకులు కూడా ఫాలో అవ్వాలి. నువ్వు ఈ లింకులు కూడా ఫాలో అవ్వాలి కదా. ఈ లింకులు ఫాలో అవుతున్నప్పుడు వీటిని 2 సార్లు వేలుతో ఇలా ఇలా నొక్కటానికి ఒళ్ళు బద్దకం నీకు. మళ్ళీ వాలంటీర్ని బెదిరిస్తావు నువ్వు. మొన్న ఒకడు వచ్చాడు, SQ టీవీలో
మీ ట్రీట్మెంట్ ఎంత అవుద్ది అంటే 500లో ఇంట్లో ఉన్నవాడితో అవుద్ది. లేదు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటే అమెజాన్లో లింకులు ఉన్నాయి, అవి కొనుక్కుంటే ఇంకా తొందరగా హై ఎఫికసీతో క్లియర్ అవుద్ది. అవి అయితే 6,000 నుంచి 10,000 అవుతాయి మనిషికి. లేదు ఎవరన్నా మహానుభావుడు నాన్ ప్రాఫిట్ అయితే వచ్చి తయారు చేసి ఇస్తే 2,000లో కూడా చేయొచ్చు అని చెప్తే, రెండోది ఇంకా ఎడిషనల్గా ఒక 2 బ్రామెక్సైన్ బాటిళ్ళు, ఒక బ్రామెక్సైన్ బాటిల్, ఒక కలోంజి ప్యాకెట్, మొత్తం అంతా 2,150 అట్లా అవుద్దండి అని ఆ యాంకర్కి సమాధానం చెప్తే, నువ్వు 2,150 కిట్లు అమ్ముతున్నావు అంట కదా, నీ కిట్టు కొంటేనే మాకు అప్డేట్ ఇస్తావా అని ఆడిపెడతాడు. ఏంటంటే రకరకాల బ్యాచ్లు ఎదవలు వస్తూ ఉంటారు, ఓకే, డిస్టర్బ్ చేయడానికి. కాకపోతే ఏంటంటే అటువంటివి వచ్చినప్పుడల్లా టీము సైకలాజికల్గా ఇబ్బంది పడుతుంది. అరే మనం ఇంత ఇదిగా సర్వీస్ చేస్తూ ఉంటే ఏంటివి అని సైకలాజికల్ కొద్దిగా ఇబ్బంది పడతారు. నేనంటే రఫ్, వాళ్ళు కాదుగా పాపం. మళ్ళీ వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లాంటి చాలా చూస్తూ ఉంటాంలేమ్మా అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ధైర్యం ఇచ్చి ఇదంతా మళ్ళీ ప్రాసెస్ అయిపోతుంది. ఇట్లాంటి ఎదవలకు చెప్తున్నా, అరే ఈ వేరియంట్ తగిలితే నీ ఫ్యామిలీ మొత్తం పోతాయి. నువ్వు కోట్లు ఖర్చు పెట్టినా కానీ, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ నీ ఫ్యామిలీలో ఒక్కడ బతకడం, దేవుడు చల్లగా కరుణిస్తాడు. మొత్తం మూటలు అయిపోతారు. ఎదవేషాలు ఇక్కడ ఏమాకండి. వీ హ్యావ్ గాడ్ సపోర్ట్ కాబట్టి ఇంత చేయగలుగుతున్నాం మేము. ఆయన దృష్టిలో పడ్డారనుకో సూపర్ వేరియంట్ ఇచ్చేస్తాడు మీ ఇంటికి. దిక్కుమాలిన ప్రయోగాలు చేయమాకండి. వేరే యాషాలు వేస్తే ఎక్కడన్నా వేసుకోకండి మీరు. రెండోది చెప్తున్నా, ఇటువంటి యాషాలు వేసిన మటుకు మా లీగల్ టీం వెంటాడుతుంది. అప్ టు సుప్రీంకోర్టు లాయర్స్ దాకా ఉన్నారు మా లీగల్ టీంలో. హైకోర్టు ఉన్నారు, ప్రతి డిస్టిక్లో మేజిస్ట్రేట్ కోర్టులో ఉన్నారు, అప్ టు సుప్రీంకోర్టు దాకా లాయర్స్ ఉన్నారు మా లీగల్ టీంలో. వాలంటీర్గా వచ్చి మీరు చేసేది సూపర్ సార్, మేము మీ వెంటే అని వాళ్ళకి అప్పచెప్పాను అనుకో, లైఫ్ లాంగ్ ఇబ్బంది పడతారు మీరు. ఇట్లా టీముని డిస్టర్బ్ చేద్దామని మీరు కానీ ట్రై చేస్తే మీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీకు ఏదన్నా ఉంటే మల్లిక్ చెప్పేది సైంటిఫిక్ కాదు అని చెప్పి, మల్లిక్ చేసేది కరెక్ట్ కాదు అని చెప్పి ఎనీ టీవీ ఛానల్ డిబేట్కి రండి, అక్కడ తేల్చుకుందాం. ఇట్లాంటి ఎదవ గేమ్స్, ఎదవ ఆటలు ఇక్కడ ఆడమాకండి. మీరు ఊపే ఉడతూపులకి బెదిరేవాడిని కాదు నేను. బచ్చా గేమ్స్ నా దగ్గర వద్దు, అయిందా? అట్లా బెదిరేవాడిని అయితే ఇప్పుడు డ్రగ్ మాఫియాలతోనో లేకపోతే వ్యాక్సిన్ కంపెనీలతోనో పెట్టుకుంటే ఏం జరుగుతుందో కూడా తెలుసు. వాటికే భయపడాలి మీరంటే, బచ్చా కాళ్ళకి ఎంత భయపడేది. అయితే టీం కొత్త వాళ్ళు కాబట్టి మళ్ళీ కౌన్సిలింగ్ ఇవ్వాలి, నాకు ఇంకొక అరగంట టైం వేస్ట్ అవుద్ది అంతే. అంతకు మించి మీరు పీకేదే ఉండదు. నీలాంటి క్రియేటెడ్ కేసులు, అందుకే చెప్తున్నా, వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేషెంట్స్ హూ ఆర్ రిజిస్టరింగ్ ఇన్ మై ప్లాట్ఫామ్. ఇక నుంచి పర్సనల్గా కానీ కాల్స్లో కానీ ఎటువంటి అడ్వైజులు పేషెంట్స్కి రావు మా దగ్గర నుంచి. ఎందుకంటే మా ఫైర్ వాల్, మా సెక్యూరిటీ రీజన్స్, మాకు పేషెంట్ డేటా పెట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వాట్సాప్ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే మా సేవలు అందుబాటులో ఉంటాయి. చెప్పినప్పుడు టెస్ట్ రిపోర్ట్లు అప్డేటెడ్, టెస్ట్ రిపోర్టెడ్ పంపిస్తేనే మా సర్వీస్ మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే అటు పేషెంట్ లైఫ్ గురించి ఎంత ఆలోచించడం ముఖ్యమో, మా టీం యొక్క కెరీర్ల గురించి ఆలోచించడం కూడా నాకు అంతే ఇంపార్టెంట్. కాబట్టి సిబిపి సిఆర్పి చేయాలి అంటే చేసి అప్డేటెడ్ది పెట్టాలి. మీరు అనుకుంటారేమో ఫోటోషాపులు చేయాలంటే, నేను మీకంటే మహామేధావిని. ఓకే, విజయ డైనెక్స్నిక్, అపోలో అయితే వెబ్లో ఓపెన్ అవుతాయి ఆ నెంబర్ కొడితే. లేదు ఊళ్ళల్లో చేసి పంపిస్తామంటారా, ప్రతి ఊళ్ళో మా వాలంటీర్ ఉంటాడు, క్రాస్ చెక్ చేస్తారు.
మీరు పంపించే ఫోటోషాప్ టెస్ట్ రిపోర్ట్లు కూడా క్రాస్ చెక్ చేస్తారు. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ల డేటా టీమే ఉంది. డేటా టీంలోనే మోర్ దెన్ 70 మెంబర్స్ ఉన్నారు ఈ సర్వైవలెన్స్కి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వస్తాం వాలంటీర్గా అన్న వాళ్ళందరినీ ఈ వర్క్ వాడుతున్నాం. లీగల్ టీంలో లాయర్లు వస్తాం అన్న వాళ్ళందరినీ మీలాంటి వాళ్ళకి చొక్కలు చూపించడానికి వాడతాం. గుర్తుపెట్టుకోండి, పిచ్చ వేషాలేదు లైఫ్లు ఇక్కడ. ఎవడన్నా బ్లాక్ క్యాట్స్ ఎవడన్నా ఉంటే వెళ్ళిపోండి. నన్ను ఇబ్బంది పెడతాం కాదు, మీరు ఇబ్బంది పడతారు. నాతో పాటు రావడానికి సిద్ధపడి లాయర్లు అంటే నాలాగే మూర్ఖత్వంగానే ఉంటారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, వద్దు. స్పెసిఫిక్గా ఏంటంటే ఎవరైతే ఫీమేల్ వాలంటీర్స్ వస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారండి వీళ్ళు. వాళ్ళు ఎంతో ఓపికగా అవతల వేరే జాబులు చేసుకుంటూ ఇక్కడ రాగానే ఆ పని పక్కన పెట్టుకొని ఈ పని చేస్తున్నారు. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి ఉండి ఫ్రీగా వర్క్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు వీళ్ళు. చెప్తున్నా కదా, అటువంటి వాడికి మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్గానే ఉంటాయి. మా వాలంటీర్స్ని టచ్ చేయాలని చూస్తే మీ కెరీర్ పోద్ది. మా లీగల్ టీం ఒప్పుకోదు. ఇప్పటికే ఆపుతున్నా, సర్లేండి చూద్దాం, 2-3 వార్నింగ్లు ఇచ్చి వదిలేద్దాంలేండి, అప్పటికే వస్తే అప్పుడు మీ పని మీరు చేద్దురు కానీ అని చెప్పాము. చెప్తున్నా, అండర్ కవరు ఫ్రంట్ ఫేస్ మల్లికి మాత్రమే. ఇదే 2 లక్షల రూపాయలు రెమ్డెసివిర్లు కొనుక్కొని ఇదే 1,50,000 రూపాయలు బెడ్ ఛార్జీలు కట్టి సొంత వాళ్ళని ఆప్తుల్ని కోల్పోయిన వాళ్ళు అందరూ ఈరోజు మా మిషన్కి భుజం కాస్తున్నారు. వాళ్ళు ఏదో ఇస్తే రాలా, వాళ్ళ ఆప్తులను కోల్పోయామన్న బాధతో ఇంకొకళ్ళకి ఆ బాధ కలగకూడదన్న ఒక కసితో వచ్చారు. దేనికైనా సిద్ధం అవుతారు వాళ్ళు. నాకు వచ్చిన వాళ్ళంతా వాళ్ళే. వాళ్ళని మీరు అంత సింపుల్గా డిస్టర్బ్ చేయలేరు. కాబట్టి ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. మీకు చేతనైతే ఇంకో 4 ప్రాణాలు నిలబెట్టండి. క్రైసిస్ టైం లేదు, ఇంకా సైకిల్లా బిహేవ్ చేస్తాము అంటే చెప్తున్నా, వీ హ్యావ్ గాడ్ సపోర్ట్ ఆల్సో. శుభ్రంగా గాల్లో మంచి వేరియంట్ పంపించేస్తాడు ఇంటికి. ఇది నా షాప్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఇది మన గ్రూపుల్లో దాక్కొని తిరిగిన వాళ్ళకి నేను ఇచ్చే వార్నింగ్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఒకటండి, పేషెంట్లు మటుకు థర్డ్ థింగ్, ప్లీజ్ దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. 2 స్టేట్లలో ప్రతిరోజు ఐసీయూలోంచి స్టెరాయిడ్ కొట్టినా రెస్పాండ్ అవ్వకుండా ఈయన కొత్తగా ఏదో చెప్తున్నాడు, ఇక్కడ కొంచెం ఈయన చెప్పిన దాని ప్రకారం రెస్పాండ్ అవుతున్నారంట అని చెప్పే నమ్మకంతో బోల్డ్ మంది మళ్ళీ నా నెంబర్ ఎత్తుక్కోవటం కష్టము అని చెప్పి నేను ఓపెన్ ప్లాట్ఫామ్లో పెట్టాను. అది అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఆక్సిజన్లు 1 లిమిట్ వరకు హై పెట్టేసిన తర్వాత కూడా ఇంప్రూవ్ అవ్వకుండా అలా ఐసీయూలో పడి ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం నేను నెంబర్ పెట్టింది. అంతేగాని మెంతులు ఎప్పుడు నానబెట్టుకోవాలి, పడుకునే ముందు నానబెట్టుకోవచ్చా, లేకపోతే అన్నం తినేటప్పుడే నానబెట్టుకోవచ్చా అనే డౌట్లు క్లియర్ చేయడానికి మాత్రం కాదు. మీరు కోవి కేరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు వాలంటీర్ అటాచ్ అవుతాడు. ఏ లెవెల్ ఆఫ్ సర్వీస్ కావాలో ఆ లెవెల్కి అక్కడ అంతవరకు ట్రైన్ అయిన వాలంటీరు ప్రతిదీ మీ డౌట్లు క్లియర్ చేయడానికి ఫ్రీలో రెడీగా ఉంటారు.
వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ మినిట్లోనే మైల్డ్ కేర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ ఇంకొంచెం ఎక్స్పర్టిజం వాళ్ళు ఉంటారు. లేదు వాళ్ళ వల్ల కూడా కాని కేసులో అది కనపడింది అనుకోండి, మోడరేట్ కేర్లోకి పంపిస్తారు. అక్కడ ఎటువంటి కేసు అయినా హ్యాండిల్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నోళ్ళు ఉన్నారు. అది దాటి కేసు మా దాకా రాదు. ఏది మన ప్రోటోకాల్ స్ట్రిక్ట్గా పాటించేవాళ్ళు. మీకెందుకు ఇంకా యాంగ్జైటీ, మీకెందుకు ఇంకా భయం? ప్రతిదీ మళ్ళీ చూడాలి అంటే రోజుకి 25,000 నుంచి 30,000 అఫీషియల్ నెంబర్లు వస్తున్నాయి ఒక్కో స్టేట్లో. ఇంక ప్రతి కేసు మళ్ళీకి ఎక్కడ రెస్పాండ్ అవుతుంది? 24 గంటలు 60 నిమిషాలు. మళ్ళీకే చూడాలి అంటే 60 నిమిషాల్లో ఒక్కొక్కరికి 10 నిమిషాలు వేసుకున్న గంటకు 6 చూడగలుగుతాడు. ఆడు ఎంత మూర్ఖుడైనా రోజుకి 5 గంటలు నిద్రపోతే 19 190 మందిని చూడగలుగుతాడు. మరి మిగతా వాళ్ళని ఏం చేద్దామండి? కాబట్టి ఏంటంటే ఎక్కడ ఏ టైప్ ఆఫ్ సర్వీస్ కావాలో దానికి ఒక పెద్ద వెల్ డిజైన్డ్ లింక్ సెట్ చేశాం. ఎవరికి ఏ సేవ అవసరమో ఆ టైప్ ఆఫ్ ఎక్స్పర్టిజం ఉన్న వాళ్ళని డెవలప్ చేశాం. వాళ్ళు ఇంకా పెరుగుతారు. ఈ 30 డేస్లో వాళ్ళు వేలు అవుతారు. ఫస్ట్ డే నేను కాల్ ఇచ్చినప్పుడు 12 మంది వచ్చారు. నెక్స్ట్ డే ఫ్రస్ట్రేషన్తో అనేసరికి 48 మంది వచ్చారు. ఆ తర్వాత 10 రోజుల్లో 480 మంది వచ్చారు. ఈరోజు కౌంటు ఐ థింక్ 630 నడుస్తుంది. నెక్స్ట్ 1 మంత్లో ఈ 630 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లతో ఫిల్ చేయించిన 6,300 అయిపోతారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని జాయిన్ చేయించిన 6,300 మంది అయిపోతారు. చాలు మాకు ఈ 6,300 మంది మొత్తం కవర్ చేయడానికి. 6,300 మంది ఈజీగా 50 కేసులు డీల్ చేయగలుగుతారు ఒక్కొక్కళ్ళు. అంతకుమించి కేసు లోడ్ అయితే ఉండదు. కాబట్టి ఏంటంటే ఎంత కావాలో అంత మేము చేసేస్తాం, మేము ట్రైన్ చేస్తాం ఈ 30 డేస్లో. అది మీ నుంచి కోరుకునేది ఒకటే, సింపుల్ డౌట్స్ కోసం, ఎమర్జెన్సీ పీపుల్ కోసం ఉంచిన నెంబర్ని టోల్ ఫ్రీ నెంబర్ అనుకోండి, ఏ ఫ్రీ నెంబర్ అని అనుకోండి. ఆ నెంబరు వాళ్ళకు వదిలేయండి. ఏమి వాడుకోవాలి, ఏం కొనుక్కోవాలి ఫేస్బుక్లో లింకులతో సహా పెట్టా. అంతకు మించి ఇంక ఎవడో అంత డీటెయిల్గా కూడా పెట్టడం. ప్రతిదీ మనం ఏమేమి చెప్తున్నామో అయ్యి. స్టాక్ దొరకకపోతే మళ్ళీ ఏం చేయలేడు. ఆడ స్టాక్ వచ్చిందాక వెయిట్ చేయండి. మీరు ఫోన్ చేసినా మళ్ళీ మెసేజ్ పెట్టినా వచ్చే రిప్లై ఇదే. మరి అటువంటిప్పుడు మళ్ళీ ఎందుకు దొరకట్లేదని మెసేజ్ పెడతాం? దానికి మళ్ళీ ఏం చేయగలుగుతాడు? 2,150 రూపాయలకి ఎవరన్నా బల్క్లో తెచ్చి చేస్తే 2,150కే కూడా సప్లై చేయొచ్చండి నాన్ ప్రాఫిటబుల్ మోటోలో అని చెప్పిన దానికే బోల్డ్ కోతలకు వస్తున్నారే. ఇప్పుడు మేమేదో ట్రై చేసి స్టాకులు తెప్పించామనుకోండి, అదిగో అవి అమ్ముకోవడానికి మళ్ళీ ఇది మొదలెట్టారంటారు. అందుకని చెప్పి ఓపెన్ ప్లాట్ఫామ్లో ఓపెన్ బ్రాండెడ్ ఏమున్నాయో లేకపోతే డోస్ మనకి సూటబుల్ ఏమున్నాయో అవి లింకులు పెట్టేసాం. దానికి ఈక్వలెంట్ తెచ్చుకోండి. ఆ లింకుల్లో వాటికి ఉన్నాయి కదా స్పెసిఫికేషన్లు. అమెజాన్లో నీట్గా డిస్క్రిప్షను, స్పెసిఫికేషను, లేకపోతే అటు ఫోటోలు, అటు తిప్పితే ఇటు తిప్పితే ఎన్ఎంజీ ఏంటి అన్నీ నీట్గా రాసి ఉంటాయి కదా. ఇంకెంతకు మించి అరటికాయ ఒలిసి ఎవడ పెడతాడండి నోట్లో? మీకు ఏంటంటే వదిలితే ఇంకా మీరే నవిలి పెట్టండి, నవిలి పెట్టి మెత్తగా అయిన తర్వాత మా నోట్లో పెట్టండి అన్నట్లు ఉంది. కాబట్టి ఏంటంటే ఇంకా దాంట్లో డౌట్లు తెచ్చుకుంటే ఇంకా ఆ డౌట్లు క్లియర్ చేయడానికి కూడా మేము సర్వీస్ చేయలేము సార్. దయచేసి అటువంటి వాటి గురించి మటుకు మీరు ఏదో వాలంటీర్స్ని కానీ నన్ను కానీ డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్.
వాటికి మీకు రిప్లైలు కూడా రావు. మీరేమన్నా అనుకోండి, ఎందుకంటే అంత వర్క్ లోడ్ ఉంది మాకు టీం ఇప్పుడే బిల్డ్ అవుతుంది. ఆ టీము ఇప్పుడున్న క్రిటికల్ పేషెంట్స్నో లేకపోతే ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్నో, అందుకే మీ గ్రూప్ లింక్లో ఓన్లీ ఫర్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ అని పెట్టింది. రేపు ఆ టీం సర్ప్లస్ అయింది అనుకోండి, అప్పుడు డౌట్ క్లియరింగ్ కూడా పెడతాం. మీ మెంతులు ముందు నానబెట్టుకోవాలా తర్వాత నానబెట్టుకునే వాళ్ళు కూడా చెప్తాం. ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి వీడియోలో చెప్తున్నాం, బతిలాడు చెప్తాం. అన్ని రకాలు ఎన్నిసార్లు రిపీట్ చేసామండి. చెప్పినట్టు ఫాలో అయితే అయిపోద్ది కదా. మళ్ళీ దాంట్లో ఎందుకండి మళ్ళీ అట చేయవచ్చా ఇట చేయవచ్చా, ఇటంటే కోపం రాదా అండి? అరే అవతల ప్రాణం పోతుందండి. ఆ ప్రాణం నిలబెడటానికి అడ్వైజ్ కోసం బోల్డ్ అంతమంది మిస్కాల్ కొడుతూనే ఉంటారు. అవి వదిలిపెట్టి మీరు మెంతులు ఎట్లా నానబెట్టుకోవాలో చెప్పాలంటే ఎట్లా చెప్పండి? ఇదిగోండి 8 మిస్కాల్ చూడండి. ఇదిగోండి వాట్సాప్లో 8 మెసేజ్లో చూడండి. ఎక్కడి నుంచి రిప్లై చేయాలి నేను? ఎక్కడి నుంచి వీటిల్లో సగానికి కాదండి 90% ఏముంటాయంటే మల్లిక్ గారు హెల్ప్ మీ డూ సమ్ సర్వీస్. ఏంటంటే ఇదిగోండి బ్రామెక్స్ అని ఫోటో పెట్టారు, ఇది వాడొచ్చా? ఇదేంటిది? మల్లిక్ సార్ కోవిడ్ కేర్ ఎలా యాడ్ అవ్వాలి చెప్పండి సార్. మీ లైవ్ చూశాను, మీ ఎమోషన్కి అర్థం ఉంది సార్. ఇప్పుడు ఎలా యాడ్ అవ్వాలి మళ్ళీ చెప్పాలి. ఆ లింక్ ఇస్తే లింక్ నొక్కటం కూడా యాడ్ అవ్వాలని చెప్పి అది కూడా నేను మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలండి. నా నెంబర్ ఎత్తుక్కున్నంత కష్టం కాదుగా. నా నెంబర్ మీకు వచ్చింది అంటే ఆ ఫేస్బుక్ వాల్ మీద నుంచేగా తీసుకున్నారు. మరి దాన్ని ఎత్తుక్కునేటప్పుడు ఎక్కడ మీకు కోవికేర్ లింక్ కనపడలేదా? మీ ప్రోటోకాల్ సజెస్ట్ చేశారు సార్. వాళ్ళకి ఇప్పటికీ ఇంకో 2 ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా లింక్ పంపించా. సరే పంపించారు, మంచి పని చేశారు. మళ్ళీ అది నాకు పంపించడం ఎందుకు? ఇప్పుడు అది ఏం మెసేజ్? క్రిటికల్ కేర్ మెసేజా లేకపోతే క్రిటికల్ పేషెంట్ మెసేజా? అది ఓపెన్ చేయాలి. ఓహో ఇదే అని చెప్పి చదువుకోవాలి. మళ్ళీ ఓకే ఇది రిప్లై చేయాల్సిన అవసరం లేదులే, నెక్స్ట్కి వెళ్ళాలి. ఇట్లా అన్నీ అయ్యానండి. నమస్తే సార్, నా వీడియో టెస్టిమోనల్ ఈ వాట్సాప్కి పంపమంటారు. టెస్టిమోనల్కి ఒక లింక్ ఇచ్చాను. ప్రతిదీ నేనే కన్ఫర్మ్ చేయాలి. సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. ఐఎమ్ సఫరింగ్ విత్ లో బీపీ, ప్లీజ్ హెల్ప్ అవుట్ మీ సార్. అవి వాలంటీర్లా చేయగలిగే కదండి. ఇవి బీపీ మానిటరింగ్ వాలంటీర్ చేయగలిగేగా. ఆడ పల్సులు 0 అయిపోతున్నాయి సార్. సార్ నమస్తే, యు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ సార్. Persons with BP and diabetes can take Corstain and Bromelain tablets daily.
ఇంకొకళ్ళు, సార్ మాకు మెడిసిన్స్ చెప్పండి సార్ ప్లీజ్. నమస్కారం అండి, మై నేమ్ ఈజ్ ఫ్రమ్ మహారాష్ట్ర. కొంచెం మీతో మాట్లాడాలి, టైం చెప్పండి, కాల్ చేస్తాను. I am watching your programs are in TV5. రెస్పెక్టెడ్ సార్, విజయవాడ ల్యాబ్ టెక్నీషియన్ వాలంటీర్గా మీతో కలిసి పనిచేయడానికి ఇంట్రెస్ట్గా ఉంది. వాలంటీర్లకి ఎన్రోల్ చేసేయచ్చు కదా సార్. Good evening sir, thanks for your support team for your continuous. Hello sir, happy evening, happy good morning, good afternoon, happy evening, happy good night. Sir, please give your address for medicine. Please check what best precautions and care to be taken for kids for smaller age group. పిల్లలకి ఏం అవసరం లేదండి, వాళ్ళకి ఇవ్వకూడదని ఎన్ని వీడియోలు చెప్పుంటాను సార్. వచ్చినప్పుడు చూసుకుందామండి అని ఎన్ని వీడియోలో చెప్పుంటాను. ఇట్లా ఒక్కసారి ఇవన్నీ చూసుకుంటా వెళ్ళి మళ్ళీ వెనక తిరిగి చూసుకునేందుకు 250 నుంచి 300 మెసేజ్లు ఉంటాయి. మళ్ళీ వాటికి రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, వీడికి అప్పుడే బలిసిపోయింది, వీడు పెద్ద సెలబ్రిటీ అయినట్టు ఫీల్ అయిపోతున్నాడు, వీడు అప్పుడే జనాలకు సమాధానం చెప్పడం మానేసాడు. ఎవడి వల్ల మటుకు అవుతుంది సార్. ఇంక నా టైం అంతా ఈ మెసేజ్లు చూసుకుంటా వీటికి రిప్లైలు కొట్టుకుంటా కూర్చుంటాను. పోయే ప్రాణాలు పోతూ ఉంటాయి. ఇంకెందుకు సార్, ఇంకెందుకు నేను ఇది పెట్టినట్టు మీతో సూపర్ అని చెప్పి చప్పట్లు కొట్టించుకుంటా స్పీచ్లు ఇచ్చుకుంటా తిరగడానికే. ఇంకప్పుడు మిగతా వాళ్ళకి నాకు ఏంటి తేడా? ఒక పక్క లేటెస్ట్ అప్డేట్స్ చదువుకోవాలి, ఒక పక్క క్రిటికల్ కేర్ వాళ్ళకి సర్వ్ చేయాలి, వాళ్ళని బయటపడేయాలి, వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాలి, యువతలకు టీం బిల్డ్ చేయాలి, నెక్స్ట్ వేవ్కి టీం బిల్డ్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వాలి. ఇన్ని పనులున్నాయి నాకు. ఇదంతా మీకోసమే, నా కోసం కాదు. ఇదంతా మీకోసమే. మీకోసం చేసే ఈ పనిని చేయనిస్తారా లేదా? ఎన్నోసార్లు మెసేజ్లు పెట్టా, సార్ ఆ నెంబర్ క్రిటికల్ పేషెంట్స్ తప్ప కాల్ చేయొద్దు, వేరే మెసేజ్లు పెట్టద్దు ప్లీజ్ అని. అయినా వినలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ వాల్యుబుల్ టైం ఇంకొక అరగంట పోయింది దీని మీద మాట్లాడతా. ఈ అరగంటలో ఇంకొక 4 ఇంటర్నేషనల్ చదువుకునేవాడిని, జర్నల్స్ కొత్తగా వచ్చే ఇంకేమన్నా మార్పులు ఏమన్నా వచ్చినాయో చదువుకునేవాడిని, లేకపోతే కొత్త మందులు వీటికి ఏమన్నా పనిచేస్తాయో చదువుకునేవాడిని, లేకపోతే ఇంకొక 50 మందికి ట్రైనింగ్ ఇచ్చుకునేవాడిని. ఇదంతా మీకోసమే కదా. మరి ఎందుకు అర్థం చేసుకోరు సార్? ఒక్కటి మాట గ్యారంటీ, నా నెంబర్ మీ దగ్గర ఉంది అంటే మీ ప్రాణానికి నాది హామీ. మీకేం కాదంతే. ఆ లింక్ క్లిక్ చేయండి, రిజిస్టర్ అవ్వండి, హ్యాపీగా డిశ్చార్జ్ అయిపోండి. ఇంకా వేరే ఆలోచన చేయొద్దు. రెగ్యులర్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే అది గొప్ప కోసం చెప్పడం కాదు, అవి డాక్టర్లు తీసుకొని
ఎంతోమంది మంచి డాక్టర్లు అయితే ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్డేట్స్ ఫాలో అవుతారని నేను అప్డేట్ ఇస్తాను ఫేస్బుక్లో. అది నా పని, నేను అండర్కవర్లో చేసుకుంటూ వెళ్ళిపోతా. కాకపోతే అది ఎంత పెంచినా కానీ మ్యాక్సిమం పీపుల్ మళ్ళీ ఇక్కడికే వెళ్తారు, హాస్పిటల్కే వెళ్తారు. వాళ్ళ గుడ్ నమ్మకం వాళ్ళది. దాంట్లో కొంతమంది అయినా డాక్టర్లో మార్పు వచ్చి ఈ అప్డేట్స్ తెలుసుకుంటే కొంతమందికి అయినా బెనిఫిట్ అవుద్దని అప్డేట్స్ ఫేస్బుక్ లైవ్ కూడా పెట్టి షేర్ చేస్తా. ఓకే, ఒకటి మీరు మా మీద నమ్మకం ఉన్నోళ్ళు లింక్ ప్రెస్ చేయండి, దాంట్లోకి వచ్చేయండి అంతే. రేపు ఆ టీం బిల్డ్ చేసామనుకోండి, మీ దగ్గర ఏదైనా ఒకటి లేకపోయినా కానీ ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు, అరే అతను ఎమర్జెన్సీలో ఉన్నాడు, మన దగ్గర ఉంది ఇది, సరే ఇప్పుడు ఇద్దాం, అతను ఆర్డర్ పెట్టుకుని వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు అర్జెంట్ అవసరం లేదు కాబట్టి అతనికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం తీసుకుందాంలే అని చెప్పి ఈ టైప్లో ఉంటుంది రేపు సర్వీసు. అది బిల్డ్ అవనివ్వండి. డోంట్ వేస్ట్ మై టైమ్ ఆన్ దీస్ సింపుల్ ఇష్యూస్. ఓకే, ఎప్పటికైనా నా పర్సనల్ వాట్సాప్కి కానీ, ఎందుకంటే ఇలా మెసెంజర్ అన్ఇన్స్టాల్ చేయాల్సి వచ్చిన పని. ఫేస్బుక్ మెసెంజర్ అన్ఇన్స్టాల్ చేశా, టెలిగ్రామ్ అన్ఇన్స్టాల్ చేశా. ఎందుకంటే ఆడ నెంబర్ కనపడి మనం చూడట్లేదే, మళ్ళీ అదొక పెయిన్. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్కి సర్వ్ చేయడానికి టీం ఆల్రెడీ ఎంత లోడ్ వచ్చినా తట్టుకోవడానికి రెడీగా ఉంది. ఇన్ఫెక్ట్ అయితే దాంట్లో ఎంటర్ అవ్వండి, దాంట్లో ఏ స్టేజ్లో ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలో వాళ్ళు అందిస్తారు. క్రిటికల్ అయితే నా దగ్గరికి పంపిస్తారు. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. అటు సైకో యాటిట్యూడ్తో వచ్చేవాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. కాన్సిక్వెన్సెస్ మా లీగల్ టీము చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతారు మీరు. రెండోది గుర్తుపెట్టుకోండి, మా వల్ల కోలుకున్న డిపార్ట్మెంట్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్. అటు మా లీగల్ టీం వాళ్ళు ఒప్పుకోరు, మా వల్ల బెనిఫిట్ పొంది మా సింపథైజర్స్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్ కూడా మిమ్మల్ని బేర్ చేయరు. కాబట్టి ప్రయోగాలు చేయొద్దు. సైకో పీపుల్కి చెప్తున్నా, మా టీంని టచ్ చేయొద్దు, వాళ్ళ పనాలను చేసుకునివ్వండి. మీకు వీలైతే మీరు 4 ప్రాణాలు కాపాడండి. రెండోది, నా ఫాలోవర్స్కి మీ అభిమానం చాలండి. ఇదంతా అయిపోయిన తర్వాత మీ ఇంటికి పిలిచి మంచి భోజనం పెట్టండి, అట్లా చూపించండి. లేదంటే అలా వెళ్తున్నప్పుడు ఎక్కడ ఆగినా అరే మల్లిక్ గారు రండి మా ఇంటికని మంచినీళ్ళు ఇవ్వండి, అలా చూపించండి. ముందు దీని నుంచి బయటపడాలి మనం. బయటపడిన తర్వాత మొత్తం దీన్ని తరిమేసి అప్పుడు ఈ సన్మాన కార్యక్రమాలు మీరు సూపర్ అంటారో లేకపోతే ఏదంటారో ఇది అయిన తర్వాత చూసుకున్నాను సార్. అప్పుడు దాకా నాకు మీ థ్యాంక్ యూలు ఇవన్నీ వద్దు. మీరు మీ మనసులో మీ బ్లెస్సింగ్స్ పంపించండి. నాకు టెలిపతి కూడా తెలుసు, నాకు జారుతాయి. ఓకేనా, నేను అక్కడ రిసీవ్ చేసుకుంటాను. మీ మనసులో థ్యాంక్ యూ చెప్పండి చాలు, వాట్సాప్లో చెప్పాల్సిన పని లేదు ప్లీజ్. ఒక్కటి, బయటపడిపోయిన వాళ్ళు ఇంకొంతమందికి భరోసా కలిగించడానికి ఒక వీడియో చేసి పెట్టండి సార్. ఇదేం హెచ్ఐవి కాదు, చెప్పుకోవడానికి సిగ్గుపడటానికి. కరోనా అందరికి వస్తుంది, రానుడు ఎవడు ఉండడు, అందరికి వస్తుంది. కాబట్టి సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదు ఇందులో. మీరు చెప్పే ఒక మాట ఇంకో నలుగురికి నమ్మకం కలిగిస్తే ఆ నలుగురి ప్రాణాలు నిలబెడుతుంది. కాబట్టి బయటపడినోళ్ళు మాకు ఫీజు ఏమి ఇవ్వవసరం లేదు, ఒక వీడియో ఇవ్వండి. ఫీజు కింద వీడియో ఇవ్వని వాళ్ళు మటుకు మా ట్రస్ట్కి ఒక 5 లక్షలు ఇవ్వండి. ఓకేనా, 5 లక్షలు ఇస్తారా వీడియో ఇస్తారా మీ ఇష్టం.
వీడియో ఇవ్వకపోతే మటుకు 5 లక్షలు ఫీజు ఇవ్వాలి సార్ మాకు ఫ్యామిలీకి. కాబట్టి 5 లక్షల కంటే వీడియోని సింపుల్ కాబట్టి ఒక 5 నిమిషాలు వీడియో చేసేవ్వండి. 5 నిమిషాలు వీడియో ఇవ్వకపోతే మటుకు 5 లక్షలు ఫీజు అయితే మటుకు పంపించేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కోఆపరేట్. మళ్ళీ ఈ రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి నాకు తేవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ ఎవరిబడి. ఓకే, ఇబ్బంది ఏం లేదు. నా నెంబరు, మా వాట్సాప్ లింక్ నెంబర్ మీ దగ్గర ఉన్నంతసేపు, ఎందుకంటే ఆ లింక్ ఎప్పుడూ రీసెట్ అవ్వదు. కరోనా ఉన్న రోజులు కోవికేరెట్ మల్లిక్ పరచూరి వాట్సాప్ లింకు అలానే ఉంటుంది. ఆ లింక్ మీరు ఎప్పుడు క్లిక్ చేసిన మినిట్స్లోనే మా వాలంటీర్ మీకు టచ్లోకి వస్తాడు. ఓకే, వీఆర్ విత్ యూ. ఏం పర్లేదు, ఎన్ని వేరియంట్లు అన్నా రానివ్వండి, ఎవరికి ఇబ్బంది లేకుండా విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే, అనవసరంగా యాంగ్జైటీ పెంచుకోవద్దు, టెన్షన్ పడద్దు. ఏం పర్లేదు, మన టీం ఉంది. కోవికేర్ టీము ఆల్వేస్ విత్ యూ. ఓకే, ఇంకంతే, డిసైడ్ అయిపోండి, మీకేం కాదు. థ్యాంక్ యూ బాస్.